హర్మూజ్ జలసంధిపై డెడ్ లాక్ వీడటం లేదు. నిర్బంధాన్ని ఎత్తివేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ ఖండించారు. అణ్వాయుధాల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు. అదే సమయంలో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నామని ట్రంప్ చెప్పారు. ఈ నిర్బంధం సైనిక దాడుల కంటే పవర్ఫుల్ అని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ముందుగా నిర్బంధం ఎత్తివేయాలని కోరుతోంది. అయితే అమెరికా మాత్రం అణు కార్యక్రమంపై ముందస్తు హామీలు కావాలని పట్టుబడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య స్తంభన కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అమెరికా ఇరాన్పై తక్షణ సైనిక దాడులకు ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇరాన్ నేతలు అమెరికా చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ దేశ ఐక్యతకు పిలుపునిచ్చారు. హర్మూజ్ నిర్బంధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. అణు ఒప్పందంపై రాజీ కుదరకపోవడంతో హర్మూజ్ నిర్బంధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.